హలో అండి. నేను డాక్టర్ లావణ్య, డెర్మటాలజిస్ట్. సో, టుడే టాపిక్ సన్ స్క్రీన్. ఆహ్, చాలామంది అడుగుతూ ఉంటారు. సన్ స్క్రీన్ ఇండోర్స్‌లో అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెట్టుకోవాలా అని. ఈవెన్ ఇంట్లో ఉన్న లైట్స్, కంప్యూటర్ ఇవి కూడా రేడియేషనే. సో, యూ హ్యావ్ టు వేర్ అంటే మీ సన్ స్క్రీన్ కంపల్సరీ రోజు పెట్టుకోవాలి. ఫస్ట్ మాయిశ్చరైజ్ చేసుకోవాలి. స్నానం చేసిన వెంటనే గుడ్ మాయిశ్చరైజర్ తడి మీద ఉన్నప్పుడే బాడీ మీద మొత్తం పెట్టుకొని, దాని తర్వాత సన్ స్క్రీన్ 3 ఎంఎల్ అంటే 2 ఫింగర్స్ నిండా తీసుకొని ఫేస్, నెక్ అండ్ హ్యాండ్స్‌కి పెట్టుకోవాలి. అండ్ ఎవ్రీ 3 అవర్‌లీ ఇది రిపీట్ చేయాలి. సన్ స్క్రీన్ పెట్టుకోవడం వల్ల టానింగ్ అనేదే కాకుండా ఏజింగ్ అనేది కూడా తొందరగా అవ్వదు. అండ్ వైటమిన్ డి కోసం నూన్ సన్ అంటే 11-2 పీఎం పొద్దున్న 11:00 నుంచి 2 పీఎంలో సన్‌లో ఉంటే మంచిది. అండ్ సన్ సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు, సన్ ర్యాష్, సన్ బర్న్ అయ్యేవాళ్ళు కంపల్సరీ సన్ స్క్రీన్ క్యారీ చేయాలి. థాంక్ యూ. ఫాలో సో సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ కూడా స్కిన్ టైప్‌ని బట్టి యూజ్ చేయాలండి. చాలామంది డ్రై స్కిన్ మాయిశ్చరైజర్ ఆయిలీ స్కిన్‌కి ఇలా వాడేసి పింపుల్స్ రావడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో, లైట్ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. లైక్ ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు. అండ్ సన్ స్క్రీన్ వచ్చేసి ఎస్‌పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అట్‌లీస్ట్ 30 ఉండాలి. 50 ఉన్నా పర్వాలేదు. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే యూవీ లైటే కాకుండా ఇంకా ఇన్‌ఫ్రారెడ్ అంటే మీరు బాక్స్ కొనేటప్పుడు దాని మీద చెక్ చేయండి. బ్రాడ్ స్పెక్ట్రమ్ అని ఉంటుంది. ఇంకొకటి ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు జెల్ ఆర్ మ్యాట్ ఫినిష్ ఉన్న సన్ స్క్రీన్ తీసుకోవాలి. అదే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్ తీసుకోవాలి. ఇంకా ఎప్పుడు కూడా హార్ష్ సోప్స్ అంటే ఆహ్, బాగా పర్ఫ్యూమ్ ఉన్న సోప్స్ లైక్ డెటాల్ ఇలాంటివి ఎప్పుడు స్కిన్‌కి గానీ, హెయిర్‌కి గానీ అప్లై చేయొద్దు. ఈవెన్ చాలామంది స్టోన్, స్క్రబ్, బాతింగ్ లూఫా అంటారు. అంటే ఒక బ్రష్ లాగా ఉంటుంది. అలాంటిది పెట్టి చాలామంది స్నానం చేస్తారు. అలాంటివి చేయడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుందండి. సీరమ్స్ ఇవన్నీ కూడా అంటే యాంటీ ఏజింగ్, పిగ్మెంట్ కోసము ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పారు, ఎక్కడో చూసారు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటివన్నీ సెకండరీ. గుడ్ స్కిన్ రొటీన్ అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మాయిశ్చరైజర్. ఎందుకంటే అది మీ స్కిన్‌లో స్కిన్‌కి ప్రొటెక్షన్ ఇస్తుంది. మీ స్కిన్‌కి ఏ ఇన్ఫెక్షన్స్, డస్ట్ ఇలాంటివి ఊరికే మీద లోపలికెళ్ళకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ వల్ల ఇందాక చెప్పినట్టు టానింగే కాకుండా ఏజింగ్ అంటే ముడతలు రావడము ఇలాంటివన్నీ గూడా రింకిల్స్ రావడము తగ్గుతుంది. అంటే లైక్ లేట్ అవుతుంది. సో, యూత్‌ఫుల్‌గా ఉంటుంది స్కిన్. సో, కంపల్సరీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఈ 2 మాత్రం డైలీ అప్లై చేయాలి. ఏ మీరు ఏ ప్రొసీజర్ చేసుకున్నా, ఏది చేసుకున్నా కూడా ఇవి మాత్రం కంపల్సరీ మీ డెర్మటాలజిస్ట్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ ఇవి మెయింటైన్ చేయాల్సిందే అండి. దీంతోటే స్కిన్ యూత్‌ఫుల్‌గా అండ్ హెల్తీగా ఉంటుంది.